నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఉత్తర కంచి గ్రామంలో వెలిసిన శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు భారీగా తరలి వచ్చిన భక్తులు 7 వారాల పాటు నడిచి వచ్చి కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ ప్రజలు ప్రగాఢ విశ్వాసం. కాకపోతే ఎక్కడ ఈ యొక్క ఆలయంని అభివృద్ధి చేయడానికి ఈ ఆలయానికి నిధులు లేకపోవడం వల్ల భక్తుల చేత ప్రతి శనివారం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక పెళ్లి అయినా, ఒక బర్త్డే అయినా, ఏ ఫంక్షన్ అయినా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి పేరు మీద అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఈ యొక్క ఆలయమును గుర్తించి నిధులు సమకూర్చాలని, ఈ ఆలయ అభివృద్ధి చేయాలని ఆలయ అర్చకులు సత్యప్రసాద్ మీడియాను కోరారు. అలాగే ఈరోజు అన్న సంతర్పణ దాతలు, సచివాలయం సిబ్బంది మొత్తం కలిసి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది. ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णुवे नमः, ओम वसुधाय नमः, ओम नेत्राय नमः, ओम वामनाय नमः, ओम गिरिधराय नमः, ओम विजयकेशाय नमः, ओम पद्मावाय नमः, ओम भागोदराय नमः, ओम नरहरणाय नमः, ओम वासुदेवाय नमः, ओम प्रद्युम्नाय नमः, ओम अनंताय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अदोलक्षाय नमः, ओम नारायणाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमो नमः। पद्माद्र वेंकटेश्वर स्वामी हम नादहदवरणां पुष्पालोदां समर्पयामि। పర్లేదు
రంభాలు అందేశా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పద్మావతి అలివేలు మంగళం యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలోని ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు వేకువజామునే తెల్లవారుజామునే వచ్చే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఉదయం 5 గంటలకి స్వామివారి సుప్రభాత సేవ, అలాగే నక్షత్ర హారతి, ఆ తర్వాత స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తులందరికీ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి జరిగే అన్నదానాన్ని స్వీకరించి ఆ అన్నదానం కూడా జయప్రదం చేస్తూ ఉంటారు. అలాగే మన ఉత్తరకంచెలో వెలిసిన వెంకటేశ్వర స్వామి భక్తులని కోరికలను తీర్చే స్వామిగా కలిసి ఉన్నాడు. కావున మన స్వామివారిని ఎవరైతే తమ కోరికలను కోరుకుంటారో కోరిన కోరికలు వెంటనే తీర్చే స్వామిగా శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి ఉదయం 5 గంటలకు అభిషేకంకు నక్షత్రహారతి, అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత భోజనాలు, స్వామివారి ప్రసాదం గ్రామ ప్రజల సహకారంతో జరుగుతున్నది. కావున ఎండోమెంట్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారికి కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. మన ఉత్తరకంచి గ్రామంలో వెలుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి సమేత ఆలయం ఇక్కడ ఎంతో భక్తుల సహకారంతో ప్రతి ఒక్క శనివారం కూడా భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి కూడా భక్తులు ఎంతో తరలి వస్తారు. కాబట్టి మీ ఇంటిలో పాప పుట్టినరోజే కావచ్చండి, పెళ్లి రోజే కావచ్చు, మన ఇంట్లో గృహప్రవేశం కావచ్చండి, దానికి సంబంధించి ఏదైనా ఉంటే స్వామివారు ఆలయానికి వచ్చి కమిటీ వారికి ఒక్కరోజు ముందు చెప్తే మీ పేరునామాలతో ఇక్కడ పూజా కార్యక్రమం జరిపించి మీ ఇంట్లో పాప పుట్టినరోజు కావచ్చు, పాప పుట్టినరోజే కావచ్చండి, వాళ్ళ పేరునామా చదివి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉత్తరకంచి దేవస్థానాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని ఈవేళ 5 రోజులు ఎడవకుండా వస్తే మన అనుకున్న పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నది. అలాగే మన పంతులు గారు కూడా తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇక్కడ స్వామివారికి ఎంతో లక్ష్మీ పూజ ఆరతి జరుగుతుందండి. అలాగే కుంకుమ పూజ అర్చనలు కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి యొక్క స్వామివారిని దర్శించుకుని స్వామివారి దీవ ప్రసాదాలు స్వీకరించాలని కోరి మనం ప్రార్థిస్తా ఉన్నాం. ఉత్తరకంచి మెయిన్ రోడ్ దేవస్థానం అండి. ఉత్తర కూడా స్వామివారికి ఏది తోస్తే అది కమిటీ వారికి అందజేసి కమిటీ వారికి కూడా ముందుకు పంపిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం చూస్తారు. కాబట్టి
ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని దీపప్రహాత స్వీకరించాలని కోరి కోరి మరి ప్రార్థిస్తూ ఉన్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. సబ్బుకి వెళ్ళాడా